హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖాచిరీస్ వరల్డ్. ఈరోజు టాపిక్ ఏంటంటే తెలంగాణ డిస్ట్రిక్ట్ సంబంధించి వేములవాడ చాళుక్యులు, వీరి గురించి తెలుసుకుందాము. వేములవాడ చాళుక్యులు క్రీస్తు శకం 750 నుండి 973 వరకు పరిపాలించారు. వీరు రాష్ట్రకూటులకు సామంతులుగా ఉన్నారు. ప్రసిద్ధ చరిత్రకారుడైన బిఎన్ శాస్త్రి గారి ప్రకారము సపాద లక్ష దేశాన్ని వీళ్ళు పాలించారు. సపాద లక్ష అంటే ఏంటంటే 1,25,000 గ్రామాలను కలిగి ఉన్న రాజ్యము. దాన్ని సపాద లక్ష అంటారు. అంటే సపాద లక్ష దేశం అంటే ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాలని వీళ్ళు పరిపాలించారు. అలాగే బోధన్, వేములవాడ వీటిని రాజధానులుగా చేసుకొని వీళ్ళు వేములవాడ చాళుక్యులు పరిపాలించారు రాజ్యాన్ని. వీరి యొక్క రాజకీయ చరిత్ర చూద్దాము. ఇంకా ఎవరెవరు రాజులు ఉన్నారో చూద్దాము. వినయాదిత్య యుద్ధమల్లుడు, ఈయన వంశస్థాపకుడు. మూల పురుషుడు ఎవరంటే సత్యశ్రయ రణవిక్రముడు మూల పురుషుడు. ఈయన వంశస్థాపకుడు. ఈయనకి గజబలము ఉందని విక్రమార్జున విజయం గ్రంథం ప్రకారము చెప్పారు. నెక్స్ట్ ఎవరంటే మొదటి అరకేసరి. ఇతను బోధన్ నుండి వేములవాడకు, అంటే బోధన్ రాజధానిగా నుండి వేములవాడ రాజధాని చేసుకొని పాలించాడు. ఈయన కొల్లిపర శాసనాన్ని జారీ చేశాడు. ఇతనికున్న బిరుదులు ఏంటంటే సమస్త లోకాశ్రయ, రాజ త్రినేత్ర, త్రిభువనమల్ల, సాహస రాయది అనే బిరుదులు ఉన్నాయి. ఇతనికి సమకాలీన అంటే సమపూజిగా ఉన్న రాష్ట్రకూట రాజులు ఎవరంటే ధ్రువుడు, రెండవ గోవిందుడు. ఇట్లా కూడా క్వశ్చన్స్ అడుగుతారండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. వేములవాడ ఆర్యకేసరికి సమకాలీన రాష్ట్రకూట రాజులు, ఆ రాజులు ఎవరు అని కూడా అడగవచ్చు. చక్కగా గుర్తుపెట్టుకోవాలి ఇవి. ధ్రువుడు, రెండవ గోవిందుడు. నెక్స్ట్ ఎవరంటే 1వ బద్దెగుడు. ఈయన క్రీస్తు శకం 850-895 వరకు రాజ్యాన్ని పాలించాడు. ఈయన బిరుదు ఏంటంటే సోలద గండ అనే బిరుదు ఉంది. ఈయన బద్దకేశ్వరాలయము వేములవాడలో నిర్మించాడు. ఇప్పటి ఈ బద్దకేశ్వరాలయము ఇప్పటి మన భీమేశ్వరాలయం ఉంది కదా వేములవాడలో, అదే ఇతను కట్టించాడనమాట. ఇంకా కొల్లేరు యుద్ధం జరిగింది. ఎవరెవరికంటే ఈ 1వ బద్దెగుడికి మరియు వేంగి చక్రవర్తి అయిన 1వ చాళుక్య భీమునికి అయిన యుద్ధం ఏంటంటే కొల్లేరు యుద్ధము. నెక్స్ట్ 2వ నరసింహుడు. ఈయన క్రీస్తు శకం 915-930 వరకు పాలించాడు. ఇతను రాష్ట్రకూట రాజు 3వ ఇంద్రుడికి సామంతుడిగా ఉంటూ ఉత్తర దేశమైన లాట దేశాన్ని, సప్తమాలవను జయించి కప్పం అంటే ఏంటి, పన్ను వసూలు చేశాడనమాట. ఇతను వేములవాడలో జైన చౌముఖాలు కూడా చెక్కించబడ్డాయి ఈయన కాలంలోనే. ఓకే, ఇప్పుడు 2వ ఆరకేసరి. ఇతను వేములవాడ చాళుక్యులలో గొప్పవాడు. ఈయన ఎప్పటి నుండి క్రీస్తు శకం 955 వరకు రాజ్యాన్ని పాలించాడు. ఇతను గొప్పవాడు, వేములవాడ చాళుక్యులలో గొప్పవాడు. ఈయన ఆస్థాన కవి ఎవరు అంటే పంపకవి. ఈయన రాసిన గ్రంథము విక్రమార్జున విజయం గ్రంథం. ఓకే, వేములవాడ శిలా శాసనాన్ని సంస్కృతంలో చెక్కించాడు. శిలా శాసనం వేయించాడు ఎవరంటే 2వ ఆరకేసరి. ఈయనకున్న బిరుదులు ఏంటంటే గుణార్ణవ, గుణనిధి, సామంత చూడామణి అనే బిరుదులు ఉన్నాయి. నెక్స్ట్ ఎవరంటే వేగరాజు. ఈయన
క్రీస్తు శకం 955 నుండి 960 వరకు పాలించాడు. ఈయన మూడో కృష్ణునికి, అంటే రాష్ట్రకూటులకు వీళ్ళు సామంతులు కదా, రాష్ట్రకూటుల్లో మూడో కృష్ణునికి సామంతుడు. అలాగే ఇతను గంగాధరని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పాలించాడు. నెక్స్ట్ రెండవ బద్దెగుడు ఆర్ భద్రదేవుడు, 2 రకాలుగా పిలుస్తారు. నెక్స్ట్ ఈయన 960 క్రీస్తు శకం 960 965 వరకు పాలించాడు రాజ్యాన్ని. ఇతను శుభధామ జినాలయము అనే జైన మఠంని నిర్మించాడు. ఇంకా బొమ్మల గట్టు, ఇది ఏంటంటే ప్రసిద్ధి, ఈయన పాలించినప్పుడు చాలా ప్రసిద్ధిగాంచిన జైన మత క్షేత్రము బొమ్మల గట్టు. ఓకే, నెక్స్ట్ సోమదేవ సూరి, ఇతను జైన మతాచార్యుడు. ఈయన రాజు కాదు, జైన మతాచార్యుడు. ఈయన రాసిన గ్రంథాలు ఏంటంటే యశస్తిలక చంపు కావ్యము, నీతి కావ్యామృత, యుక్త చింతామణి, సన్నావతి ప్రకరణము ఈయన రాసిన గ్రంథాలు ఇవి. మూడవ ఆరకేసరి, ఈయన క్రీస్తు శకం 965 973కు పాలించాడు. ఇతను వేములవాడ చాళుక్యులలో చివరివాడు. ఇతను 2 తామ్ర శాసనాలు వేయించాడు. అవి ఏంటంటే పర్భణి శాసనం, కరీంనగర్ తామ్ర శాసనం. ఇతనికి ఉన్న బిరుదులు ఏంటంటే విద్యాధర, సామంత, చూడమణి, విక్రమార్జున అనే బిరుదులు ఉన్నాయి ఇతనికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.